హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే నిన్నైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ మంచి మార్కులు వచ్చినటువంటి వారికి అయితే కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఏంటంటే వీడియోలో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళైతే చెప్తున్నాం. ఏంటంటే ఫెయిల్ అయినాను ఫీల్ అవ్వకండి, మళ్ళీ మంచి మార్కులు వస్తాయి, మంచి లైఫ్ ఉంటుంది. లైఫ్ అనేది మామూలే, అప్ అండ్ డౌన్స్ అయితే జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకుంటూ విడుదలకులు ఉంటేనే మనం సక్సెస్ అయితే అవుతాము. ఇప్పుడు ఏంటంటే సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కట్టాలి, డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎగ్జామ్స్ డేట్ అంటే ఏ రోజు ఉంటుంది ఎగ్జాము, అండ్ టైమింగ్స్ ఏ టైమింగ్స్ ఉంటాయి అనేది అయితే ఇప్పుడైతే వీడియోలో చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఇక్కడైతే మనం చూడొచ్చు, మనకు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని అయితే చెప్తున్నారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అండి. ఈ ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసరికి మొత్తం 2 సెక్షన్స్ వస్తాయి. 2 సెషన్లో అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే మనకైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరగచ్చు. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించి మే 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అయితే జరుగుతాయని అయితే చెప్పడం జరుగుతుంది. విషయానికి వచ్చేసరికి మనకైతే సప్లిమెంటరీ పరీక్ష కోసమని మనం ఫీజు కడతాం కదా, ఆ ఫీజు డేట్ వచ్చేసరికి ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు అయితే టైం అయితే ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు కట్టడానికి డేట్, టైమింగ్ అండ్ డేట్ వచ్చేసరికి ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు అయితే అప్లికేషన్ ఫీజు కట్టడానికి అయితే టైం ఉంటుంది గైస్. ఇది ఇవాళ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.